జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో తుపాకీ పెట్టిన సైనికుడికి తోడుగా కొండ కోణంలో బరువులు మోస్తూ దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే పోర్టర్ల నియామక ప్రక్రియ ఇప్పుడు జోరుగా సాగుతోంది. రాజౌరి, పూంచ్ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన పోర్టర్ కంపెనీ కోసం భారత సైన్యం 800 మంది యువకులను ఎంపిక చేస్తోంది. మంచు కురిసే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వాహనాలు వెళ్లలేని చోట సైనికులకు అవసరమైన ఆహారం, మందుగుండు సామాగ్రిని చేరవేసే బాధ్యత వీరిదే. ఇది కేవలం ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం మాత్రమే కాదు, సరిహద్దు రక్షణలో సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచే ఒక గొప్ప అవకాశం. స్థానిక యువతను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం ద్వారా సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయాలని సైన్యం భావిస్తోంది. ఈ పోర్టర్ల నియామకం ద్వారా సైన్యం ఒకే దెబ్బకు 2 పిట్టలను కొడుతోంది. ఒకవైపు రవాణా సౌకర్యాలను మెరుగుపరుచుకుంటూనే మరోవైపు స్థానిక యువతను భద్రతా వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తోంది. ఈ యువతకు ఆయా ప్రాంతాల్లో అంగుళం మీద అవగాహన ఉంటుంది. ఇది చొరబాట్లను అడ్డుకోవడంలో సైన్యానికి ఎంతో సహాయపడుతుంది. ప్రజల నాడిని పట్టుకోవడంలో, ఉగ్రవాదుల కదలికలను గుర్తించడంలో ఈ పోర్టర్లు సైన్యానికి కవచంలా పనిచేస్తారు. ఈ నియామక ప్రక్రియ సరిహద్దు గ్రామాల్లో ఒక కొత్త చైతన్యాన్ని నింపుతోంది.